ఎటు పోతాను మా కత్తెర బుట్ట పట్టుకొని? పుదీనా పచ్చడి వేయడానికి పుదీనా నింపడానికి పోతాను. ఎప్పుడు పెట్టినావమ్మా ఇది? ఇది పెట్టి 2-3 నెలలు అవుతుంది. 2-3 నెలలనే మొత్తం పెరిగిందా ఇంతగానో? ఇంత పెరిగింది అని అంటే దీనికి ఫస్ట్ కొమ్మలే పెట్టిన, తర్వాత ఆవు పేడ వేసిన. ఆహా, ఆవు పేడేస్తే తొందరగా పెరుగుతుందా? ఆవు పేడ అయితే తొందరగా పెరుగుతుంది. అయిపోయిందమ్మా తెంపుడు? ఇది అయిపోయింది. ఇక సరిపోద్దా మరి అదే? సరిపోతుంది. అంటే టమాటాలు పచ్చిమిర్చి వేసి ఇంకెంత తయారు చేస్తే సరిపోతుంది. సరే పామర్. ఆకులు తెంపుతున్నావు అమ్మా ఇప్పుడు? వీటి ఆకులు తెంపుడు కాదురా, ఈ లాతగున్న కడిగి తెంపి కడిగి గోలించుకోవాలి. ఇక తెంపుడు అయిందమ్మా పుదీనా? తెంపుడు అయింది, కడిగి పెట్టిన. నెక్స్ట్ పచ్చిమిర్చి, టమాటాలు, కొంచెం కళ్యామాకు, చింతపండు కొంచెమే ఇట్లా వేసుకోవాలనా? వేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు నూనెలో గొలిచుకోవాలనా? నూనెలో గోలించుకోవాలి. నూనె వేస్తాను. కొద్దిగా తక్కువ తక్కువనే వేసిన. ఇవన్నీ ఈ నూనెలనే గోలుతాయి. ఇక ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తా. గోలినట్టున్నాయి కదమ్మా మిర్చి? అయినాయి, గోల్నాయి. తీస్తాను. తర్వాత పుదీనా. ఇందులోనే కొంచెం కళ్యామాకు, కొంచెం చింతపండు, టమాటా తర్వాత. టమాటా తర్వాత. ఇట్లా గోలినాక ఇది తీసేసుకోవాలి. ఇక బాగా మాడద్దు, మళ్ళీ బాగా మాడితే కవర్ లాగా. మళ్ళీ కొంచెం నూనె వేసుకోవాలి. టమాటాలు కొద్దిగా కొంచెం వేస్తాను. ఇగో స్పూన్ అవుతుంది టమాటాలు. ఎన్ని టమాటాలు కట్ చేసుకున్నావమ్మా? 4 టమాటాలు. కొంచెం దొడ్డు ఉప్పు వేయాలి, నీరు తొందరగా టమాటాలు గోలుతాయి. మగ్గినట్టు మళ్ళా కాస్త తర్వాత వేసుకుంటామే, కానీ రుచికి తగ్గట్టు ఫస్ట్ కొంచెం దొడ్డు ఉప్పు వేసినామంటే ఇవి తోడుక ఊడిపోతుంది, తొందరగా గోలుతాయి.
అయినట్టుంది కదమ్మా. ఇగో మక్కినట్టు అయినాయి. ఇగో ఇట్లుంటే చాలు. సరే తీసేసుకోవడమేనా ఇక? తీసేసుకోవడం. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడికి మా మళ్ళీ? ఈ రోట్లో దంచడానికి. పా ఇప్పుడు ఇవన్నీ రోట్లో దంచుతావా అమ్మా నువ్వు? రోట్లో దంచుతారా? ఇగో ఇవన్నీ ధనియాలు జీలకర్ర వేసి ఫస్ట్ దంచుతా. మిక్సీ కాకుండా మరి రోట్లో ఎందుకు దంచుతున్నావమ్మా? రోట్లో అయితే మంచిగా రుచిగా ఉంటుంది. రోట్లో దంచితే. మిక్సీ అయితే మిక్సీ పట్టుకోవచ్చు, కానీ రోల్ సవలతుగా ఉన్నోళ్ళు రోట్లో దంచుకుంటే మంచిగా రుచి వస్తుంది. ఇట్లా కచ్చపచ్చ అయినాక ఇగో నువ్వులు ఏంపిన 2 స్పూన్ల నువ్వులు ఏంపి ఇలా పోతాను మనం. ఇట్లా అయితే టైం ఎక్కువ పడుతుంది కదమ్మా. మరి టైం ఎక్కువ పడుతుంది కానీ రుచిగా ఉండదు. ఆరా రుచి మంచిగా ఉంటుంది రోట్లో నూరుతూ. తర్వాత కొంచెం ఉప్పు అయితే కొంచెం తొందరగా దంగుతుంది. అప్పుడు టమాటాలు వేసిన కదా చూసుకొని మళ్ళీ ఇలా కొంచెం వేసుకోవాలి. మరి స్మూత్గా అవ్వదు కదమ్మా. కచ్చా పచ్చగా ఉంటేనే రుచి వస్తుంది. మరి స్మూత్ అయితే మిక్సీలో ఇంత ఈ టేస్ట్ రాదు. మిక్సీ ఉన్న వాళ్ళు మిక్సీలో వేసుకోవాలి, రోట్లు లేని వాళ్ళు కానీ. ఇగో ఇట్లా అయింది. కచ్చా పచ్చగానే, బాగా కాదు, మెత్తగా కాదు. నెక్స్ట్ ఇగో పచ్చిమిర్చి నూనెలో గోలించుకున్న మిర్చి ఉన్ను పుదీనా. ఫస్ట్ అయితే మిర్చి వేసుకోవాలి. మిర్చి వేసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి. కచ్చపచ్చగా అయింది కదా. ఇగో నెక్స్ట్ పుదీనా, ఏంపిన పుదీనా. ఇందులోనే చింతపండు ఉన్నది, కొంచెం కళ్యామాకు ఉన్నది, పుదీనా ఉన్నది. నువ్వు మిక్సీలో దానికంటే ఇది నూరుకొని తింటే సూపర్ రుచి ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది కచ్చా పచ్చ అయింది కదా. దీనిలో టమాటా వేసుకున్నాం. అప్పుడు గోల్చినట్టు టమాటా వేసినాక ఇక వెల్లుల్లి వేయాలి. వీటితో పాటు టమాటాతో పాటు.
ఇంతవరకు ఏదైనా మిక్సీ ఇట్లే వేసుకునేది కదమ్మా. వెనకట వీటిని మిక్సీ లేవు కదా అప్పుడు. వెనకట మిక్సీ లేనప్పుడు రోట్లనే ఊరుకునేది ఏదైనా. అల్లం ఎల్లిగడ్డ కానీ పచ్చళ్ళు కానీ ఏదైనా రోట్లనే ఊరుకునేది. అప్పుడు మంచిగా రుచిగా మంచిగా ఉండేది. మిక్సీలో వస్తే అంత మెత్తగా అయ్యి పచ్చగా ఉండక అంత మంచిగా ఉంటలేవు రుచి. కానీ ఫుల్ ఎనర్జీ కావాలి కదమ్మా. కొంచెం ఓపిక తెచ్చుకొని నూరుకుంటే దీనంత రుచిగా ఏ మిక్సీలో పట్టిన పచ్చడి అయితే ఉండదు. ఇక మిక్సీ వీలు కాని వాళ్ళు, రోల్ లేని వాళ్ళు మిక్సీలో పట్టుకుంటారు. రోల్ ఉండి ఓపికగా ఉన్న వాళ్ళు ఈ పచ్చడి మంచిగా రుచి వస్తుంది. మళ్ళీ ఆల్మోస్ట్ అయినట్టుంది కదా. అయినట్టే, అయిపోయింది. ఇంకా 10 నిమిషాలల్లో కంప్లీట్ అవుతుంది. ఒక పావు గంటలు అయింది. కానీ ఎనర్జీ ఉన్నోళ్ళు, పేషెన్స్ ఉన్నోళ్ళే ఇట్లా ట్రై చేయండి, లేకపోతే చేతులు నొప్పి వస్తాయి అలవాటు లేని వాళ్ళు చేస్తే. ఇక అందరి దగ్గర రోళ్ళు ఉంటాయి, కొందరి దగ్గర ఉంటాయి, కొందరి దగ్గర ఉంటాయి. రోల్ లేని వాళ్ళు, ఓపికగా ఉన్న వాళ్ళే ఇది రుచి చూసిందంటే ఎప్పటికి ఇట్లా చేసుకోవాలని అనిపిస్తుంది. ఇక అయినట్టుంది కదమ్మా. ఇంకా అయినట్టే. ఇగో బాగా మెత్తగా ఉండకుండా ఇట్లా కచ్చా పచ్చగా ఉంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. నేను ఇప్పుడు గిన్నెలు ఎత్తుతాను. దీన్ని పోపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, నచ్చకపోతే పోపు నచ్చితే పోపు పెట్టుకోవచ్చు, పోపు నచ్చకపోతే ఇట్లనే కొంచెం నెయ్యి అయినా నూనె అయినా వేసుకొని ఇష్టమైతే ఏదైనా వేసుకొని తినచ్చు. సూపర్ రుచిగా ఉంటుంది. దీన్ని చూస్తే ఎవరు విడిచిపెట్టరు. ఇక ఎంత బాగుందంటే అంత బాగుంది. కచ్చా పచ్చగా ఉన్నది. చూసారా, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇంట్లో రోలు ఉండాలి, మీకు ఓపిక కూడా ఉండాలి, ఎనర్జీ ఉండాలి. ఉంటే మాత్రం పక్కా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.